మిత్రులు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. పార్టీలు మారినా వైరం మాత్రం తగ్గట్లేదు. గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు కూటమి పార్టీల నేతలుగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారట. ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నట్లు కోల్డ్ వార్ నడుస్తున్న ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ విభేదాలకు కారణాలేంటి? జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పాలకొండ ఫైట్. రిజర్వ్డ్ సెగ్మెంట్ లో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు. ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య క్యాడర్ నలిగిపోతున్నారా? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. స్థానిక జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మధ్య కోల్డ్ వార్ పీక్ లెవెల్ కి చేరుకుంది. ఈ ఇద్దరు నేతలు గతంలో టీడీపీలో పనిచేసిన వారే. గత ఎన్నికలకు ముందు పాలకొండ రిజర్వ్డ్ సీటు కోసం ఇద్దరు నేతలు హోరాహోరీగా తలపడ్డారు. అనూహ్య పరిణామాల మధ్య పాలకొండ రిజర్వ్ సీటును కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జయకృష్ణ జనసేనలో చేరటం, తర్వాత ఆ సీటును ఆయనకు కేటాయించడం జరిగిపోయింది. అయితే జయకృష్ణకు టీడీపీ క్యాడర్తో ఉన్న సత్సంబంధాలు ఆయన గెలుపుకు బాగా పనికొచ్చాయి. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలి అనుకున్న జయకృష్ణకు జనసేన పార్టీ రూపంలో ఎమ్మెల్యే పదవి వరించింది. ఇదే క్రమంలో ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పడాల భూదేవిని టీడీపీ పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో టీడీపీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరులో ఇరు పార్టీల కార్యకర్తలు నలిగిపోతున్నారట. ఓవైపు ఎమ్మెల్యే జయకృష్ణ నియోజకవర్గంపై తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తుంటే, పార్టీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యే జయకృష్ణ వెంట నడుస్తున్న టీడీపీ క్యాడర్ భూదేవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే భూదేవి వర్గం నేతలు జయకృష్ణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి వర్గం, ఆమె వ్యతిరేక వర్గం మధ్య మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింత వేడి రాజేసింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని కాదని ఇన్ఛార్జ్ భూదేవి తనకు ఇష్టం వచ్చిన వారిని మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించారు అంటూ టీడీపీలోని మరో వర్గం ఆరోపిస్తోంది. పాలకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా భూదేవి డుమ్మా కొట్టేస్తున్నారట. 2024 ఎన్నికల్లో టీడీపీ సీటును నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి ఇద్దరూ ఆశించారు. అప్పట్నుంచి ఈ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా పడాల భూదేవి వర్గం, ఆమె వ్యతిరేక వర్గం మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయట. ఎన్నికల టైంలో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణను ఓడించాలని ప్రయత్నించిన వారికి పదవులు ఇచ్చారు అంటూ భూదేవి వ్యతిరేక వర్గీయులు ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించేందుకు కుట్ర పన్నిన వారికి మార్కెట్ కమిటీ పదవులు దక్కడంపై పాలకొండ, వీరఘట్టం మండల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తాను చెప్పిన మాటే ఫైనల్ అని జయకృష్ణ వాదిస్తూ ఉంటే, టీడీపీ ఇన్ఛార్జిగా తన మాటే నెగ్గాలని పట్టుదలకు పోతున్నారట భూదేవి. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ కూటమిలో గ్రూపుల గోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు కార్యకర్తలు. రెండు పార్టీల పెద్దలు ఈ గ్రూపు వివాదాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. కూటమి పెద్దలు కలగజేసుకుని ఈ పంచాయతీకి చెక్ పెడతారో లేదో చూడాలి మరి.